హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు సింపుల్గా ఈజీగా టేస్టీగా సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వేరుశనగ పప్పు అయితే వేసుకోవాలి. పల్లీలు అంటారు కదా, సో వేరుశనగ గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మనకి వేరుశనగ గుళ్ళు అనేది మాడిపోతే మనం తినేటప్పుడు నోటికి కొంచెం చేదుగా తగులుతుంది అనమాట. సో అందుకని మీడియం టు లో ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ తిరగమాత గింజలు అయితే వేసుకోవాలి. తిరగమాత గింజల్ని కూడా దోరగా వేయించుకొని 4 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు అనేది మీ ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఏంటంటే మధ్యలో జీడిపప్పు తగిలితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అయితే వేసుకోవాలి. అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఒక హాఫ్ కప్పు టమాటా కూడా వేసుకొని వెజిటేబుల్స్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా. సో పిల్లలకి పెట్టే వాళ్ళు ఏంటంటే గ్రీన్ చిల్లీ అవాయిడ్ చేసుకోవడమే మంచిది. సో మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు గ్రీన్ చిల్లీ. అండ్ కొద్దిగా కరివేపాకు ఏంటంటే కళ్ళకి కొంచెం చాలా మంచిదన్నమాట. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. సో వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో 2.5 గ్లాస్ లేకపోతే 2.5 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే గ్లాస్ మెజరింగ్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కప్స్ మెజరింగ్ ఉంటుంది అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. బట్ 2.5 కప్స్ అయితే నేను ఇక్కడ వేసాను. సో వాటర్ వేసుకొని వాటర్ ఇలా బాగా మరిగితేనే అప్పుడు మనకి వెజిటేబుల్స్ ఉడుకుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. వాటర్ ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఒక కప్పు సేమియానైతే వేసుకోవాలి. సేమియా వేసుకొని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి. సో మనకి ఇందులో వేసినవన్నీ కూడా చాలా అంటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే క్యారెట్, టమాటా అనేది కొంచెం హెల్త్కి మంచిదన్నమాట. సో ఇంట్లో అప్పటికప్పుడు ఏదన్నా టిఫిన్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే బ్యాచిలర్స్కి కానీ అందరికీ యూజ్ అవుతుంది ఈ సేమియా ఉప్మా. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా వెజిటేబుల్స్ నచ్చకపోతే కనుక జస్ట్ ఆనియన్స్ ఒక్కటే వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇష్టంగా తింటారు. సో సింపుల్గా టేస్టీగా పొడిలాడుతూ సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ ఫాలో. బై.